నెల్లూరు జిల్లా కావలి పట్టణం బుడంగుంట ఇందిరమ్మ కాలనీలో డీఎస్పీ శ్రీధర్, సీఐలు రాజేశ్వరరావు, ఫిరోజ్, గిరుబాబు ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పలు అనుమానిత నివాసాల్లో తనిఖీలు చేశారు. అక్కడి వాహనాలను పరిశీలించారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు సరైన పత్రాలు లేనివి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎస్పీ అజితా వేజండ్ల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేసినట్లు చెప్పారు. పట్టణంలోని ప్రజలకు ఇబ్బందికి గురిచేసే గంజాయి, బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై కఠినంగా చర్యలు చేపడతామన్నారు. మహిళలకు పూర్తిస్థాయి భద్రత ఉంటుందని తెలిపారు. పట్టణంలో రౌడీయిజం చేస్తే సహించేది లేదని తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్లో రూరల్ ఎస్ఐలు తిరుమల రెడ్డి, బాజీబాబు, బాలకృష్ణ, 2 టౌన్ ఎస్ఐలు గౌజ్ బాషా, గోపిచందు, 1 టౌన్ ఎస్ఐ సుమన్, ఖాసిం బాషా, బోగోలు ఎస్ఐ ప్రభాకర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఆటో నిండా ఎక్కేస్తారు. డ్రైవర్ ఆ పక్క ఈ పక్క డ్రైవర్ వద్దంటారు కదా, ఆటో కాదు కదా సార్, టీవీఎస్ బండి ఉంటుంది, 5 రెక్కలు. అట్లా కాకుండా ఇంకా కొంచెం పెద్ద పెద్ద ఖర్చులు కానీ, నాటు సారా కానీ, ఎంజాయ్ కానీ చూడండి. వెరీ గుడ్, నైస్. నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం అజితా వేజండ్ల వారి ఆదేశాల ప్రకారం మన కావలి టౌన్, కావలి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ బుడంగుంట కాలనీలో ఈరోజు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఎక్కువగా బుడంగుంట కాలనీలో దాదాపు ఒక 7 వీధులు దాకా ఉన్నాయి. ఎక్కువ లేబరు, అన్ని రకాల కులాల వాళ్ళు, చిన్న పనులు చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఏమన్నా అఫెన్సుల పాడు ఎక్కువ గొడవలు జరుగుతుంటాయనే ఉద్దేశంతో వచ్చి మొత్తం ఇళ్ళనన్నీ కూడా మా సిఐలు, 1 టౌన్ సిఐ, 2 టౌన్ సిఐ, రూరల్ సిఐ, మా ఎస్ఐలు అందరూ కూడా కలిసి ఈరోజు ఉదయం 5 గంటల నుంచి 7:30 దాకా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరిని కూడా బయట పోనీయకుండా పార్టీలుగా ఏర్పాటు చేసుకొని మొత్తం 6 పార్టీలు ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా 50 2 వీలర్స్, 4 ఆటోలు కూడా మేము సీజ్ చేసాము. 2 వీలర్స్కి తగిన డాక్యుమెంట్స్ ఏం లేవు, వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఏం లేవు. ఆటోలు కూడా డాక్యుమెంట్స్ లేవు. వీటిలన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కొత్త వ్యక్తుల కోసం కూడా మన వాళ్ళంతా కూడా సెర్చ్ చేసాము. కొత్త వ్యక్తులు మాకు ఎవరు కనబడలేదు, అంతా ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు ఉంటారు. అదే రకంగా గంజాయి కానీ, ఇంకేమన్నా మాదక ద్రవ్యాలు కానీ, నాటు సారాయి కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయని కూడా చెక్ చేసాము. గంజాయి ఇట్లాంటివి కూడా మాకు ఇక్కడ ఏం దొరకలేదు. తర్వాత వాళ్ళందరికీ కూడా బుడంగుంట కాలనీ వాసులందరినీ కూడా ఒక చోట నిలబెట్టి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి అవేర్నెస్ చేయడం జరిగింది. ట్రాఫిక్లో ఎట్లా ఉండాలా, ఏం చేయాలా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీకు మాదక ద్రవ్యాలు ఇట్లాంటివంతా కూడా ఎవరు సేవించకూడదు, అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇవంతా కూడా లోకల్గా ఈ సందర్భంగా నైట్ టైం కొంతమంది బైకులు వేసుకొచ్చి కొంచెం అల్లరి చేస్తుంటారు ఇక్కడ అని చెప్పారు. మా ఎస్ఐ, మా సిఐలు నైట్ ఎక్కువగా ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసి అలాంటి ప్రాబ్లమ్స్ రానికుండా కాలనీ వాసులకి చేయాలని ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. శ్రీధర్, డిఎస్పీ కావాలి. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు: విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.